హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇవాల్టి మన వీడియో ఏంటంటే, మా ఇంటి దగ్గర ఒక మాల్ ఉందండి. అంటే మాల్ కాదు, షాప్ కాదు, మీరే చూస్తారు కదా. ఊల్వర్డ్స్ అని ఒక షాప్ ఉంటుంది. అందులోనే మేము ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ కొనుక్కుంటాము. సరదాగా మీకు ఇవాళ చూపిస్తానండి. అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎంత కాస్ట్లో ఉంటాయి అని చెప్పేసి ఆస్ట్రేలియాలో. ఇక్కడ స్టార్టింగ్ మీకు ఏం చూపిస్తున్నానంటే, వంట చేసేటప్పుడు నూనె చుక్క నా బుగ్గ మీద పడిందండి. అది మచ్చలాగా వచ్చేసింది. ఇక్కడ మా లక్కీ గడు పడుకున్నాడు కదా కార్లో, అందుకని చెప్పేసి లెగ్ సైడ్ అని వీడియో తీస్తున్నాను. మా బుడ్డిది కూడా వచ్చేసింది చూడండి. ఇదిగోండి ఊల్వర్డ్స్కి అయితే వచ్చేసాము. ఇది మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది. అంటే ఇక్కడికి నడిచి కూడా వెళ్ళొచ్చండి. కార్లో ఎందుకు వెళ్ళామంటే జస్ట్ ఒక రౌండ్ వేసిన తర్వాత ఇక్కడికి వచ్చాము. ఈ ఊల్వర్డ్స్ అయితే చాలా పెద్దది. ఇంకా కోల్స్ కూడా ఉంటుంది. కోల్స్ కూడా నేను ఎప్పుడైనా చూపిస్తాను. మనకు అక్కడ డీమార్ట్లో ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. కాకపోతే ఇది మొత్తం ఒకే ఫ్లోర్లో ఉంటుంది. ఫుల్ ఏసీ. ఇక్కడ నేను మీకు టైమింగ్స్ చూపిస్తున్నానండి. వీకెండ్స్ మాత్రమే 5 o'clock వరకు ఉంటుంది. మిగతా అన్ని రోజులు 9 వరకు ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్లో అయితే మనకి గ్రేప్స్ పెట్టారు. గ్రేప్స్ చూడండి ఎంత కాస్ట్లో ఉన్నాయో. ఇవి సీడ్లెస్ గ్రేప్స్. బ్లాక్ కలర్ ఇవి కూడా ఉన్నాయి. మన ఇండియన్ కరెన్సీలో చూడండి 412 అంటే $7.5 ఇక్కడ. మన ఇండియాలో గ్రేప్స్ ఎంత కాస్ట్ ఉంటాయో చెప్పండి నాకు. 1 kg ఎంత ఉంటాయో చెప్పండి. నాకు తెలీదు, ఎప్పుడు మా డాడీ తీసుకొస్తూ ఉంటారు. నెక్స్ట్ అయితే అవకాడోస్ చూడండి. ఒక్కొక్కటి అంటే ఎక్కువసార్లు నేను చూసినప్పుడు $1 ఉంటుంది ఒక్కొక్కటి. కానీ ఈ మధ్య పెరిగిపోతుందండి. 1.30 అలాగే 1.50 అట్లా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇది ప్లమ్, రెడ్ కలర్ ప్లమ్ అంట. అంటే దీంట్లో లైట్ కలర్ కూడా ఉంటుంది. ప్లమ్ అంటే నేను వీటిని ఏమంటానంటే ఆల్వగ్రా పండ్లు అంటాము. మా డాడీ ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడైతే నిమ్మకాయలు, కివి, అలాగే ఈ ఫ్రూట్స్, మ్యాంగోస్, యాపిల్స్ చాలా కాస్ట్లో ఉంటాయి. గ్రేప్స్ కూడా చూపించాను కదా. గ్రేప్స్ కూడా ఇప్పుడు ఇట్లా $7 అలా ఉందండి. లేకపోతే $14, $15 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మ్యాంగోస్ చూపిస్తున్నాను. మ్యాంగోస్లో కూడా రకరకాల పేర్లు ఉంటాయి. ఒక్కొక్కటి $4 అంట. అక్కడ $4 పెడితే పెట్టాం కానీ ఎంత తీయగా ఉంటుందో, అమృతమేనండి, ఎంత బాగుంటుందో. అలాగే ఇక్కడ కాస్ట్కి తగ్గట్టే ఫ్రెష్నెస్, అలాగే పురుగు పడకుండా ఉంటాం. చాలా బాగుంటాయి కూడా. ఇక్కడ చూడండి మా అక్కిని లక్కిని ఒకే దాంట్లో కూర్చోబెట్టేశాను. ఇక్కడ స్ట్రోలర్కి 2 seats 1 seat అలా ఉంటుంది. ఇక్కడ 2 seats తీసేసుకున్నాను. ఎందుకంటే వీళ్ళు కూర్చోబెట్టినప్పుడు అది కూడా కూర్చోవాలి అంటది. నెక్స్ట్ ఇవి ఇంకొక రకం మ్యాంగో అండి. చూడండి ఇది 3.50 ఒక్కొక్క కాయ 3.50 ఉంటుంది. యాపిల్లో అయితే 4-5 రకాలు ఉన్నాయి. ఇవేమో మొత్తం సెట్, అంటే ఒక అర డజన్ ఉంటుంది కదండి. 6 యాపిల్స్ ఇంత అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ 1 kg 7.50 అలా ఉంది. వీటిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి యాపిల్స్. అలాగే వీటి పేర్లు కూడా భలే వెరైటీగా ఉంటాయి. ఇదిగోండి వచ్చేసింది చూడండి కివీ ఫ్రూట్. 819 అంట. మన ఇండియన్ కరెన్సీ అయితే ఇప్పటిదాకా ఒక్కసారి కూడా నేను ఒకటి కూడా తీసుకోలేదండి. బెంగళూరులో మాత్రమే తిన్నాను. ప్రెగ్నెన్సీ టైంలో మంచిదని చెప్పేసి తిన్నాను. నెక్స్ట్ ఇవైతే ఆరెంజెస్ అండి. ఆరెంజెస్ కూడా కొంచెం వెరైటీగా ఉన్నాయి. అంటే నిమ్మకాయ పండిన తర్వాత ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడ నిమ్మకాయలు కూడా ఈ సైజులోనే ఉంటున్నాయి. నెక్స్ట్ ఇక్కడ నిమ్మకాయలు చూడండి 17.90 అంట 1 kg. 984 అంటే దగ్గర $1000 వేసుకోండి. నెక్స్ట్ అయితే ఇదిగోండి. నెక్స్ట్ కమలాకాయలు చూపిస్తున్నాను. కమలాకాయలు కూడా ఇప్పటిదాకా తీసుకోలేదండి. ఎప్పుడైనా తీసుకుందామంటే జలుబు చేస్తుందేమో అని చెప్పేసి భయం తీసుకోలేదు. యాపిల్స్ తీసుకున్నాను. యాపిల్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఇక్కడ పండుగ లేకుండా క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఈ యాపిల్స్ కూడా చూడండి ఒక్కొక్క రకం ఒక్కొక్కలాగా. అంటే నేను మీకు పేర్లు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలాగ వరుసగా పెట్టేస్తారు. యాపిల్స్, బనానాస్, పియర్, అలాగే కివీ ఫ్రూట్స్, ఆరెంజెస్ అన్నీ ఒక సైడ్ పెట్టేస్తారు. మళ్ళీ వెజిటేబుల్స్ అన్నీ ఒక సైడ్ పెట్టేస్తారు. నెక్స్ట్ ఇది పియర్ తెలుసు కదండి మీకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ పియర్ తీసుకుంటున్నాను. అది నాకు బాగా నచ్చుతుంది. అలాగే మా బుడ్డిగాడు కూడా అదే తింటున్నాడు. ఇదిగోండి యాపిల్స్ ఇంకొక రకం. ఇది అంటే ఎప్పుడు కూడా 2-3 యాపిల్స్ అలానే తీసుకుంటాను. 1 kg, ½ kg అలా తీసుకోలేదు ఎప్పుడు. ఒక 2-3 యాపిల్స్ తీసుకుంటే ఇంకా అవే ½ kg అయిపోతాయి. నెక్స్ట్ ఇవి గ్రీన్ పియర్ భలే ఉంటాయండి. భలే తీయగాను క్రిస్పీగా వస్తాయి. యాపిల్ లాగే ఉంటుంది. దీంట్లోనే ఇక్కడ బ్రౌన్ కలర్లో ఉన్నాయి చూడండి. ఇవి kg 3.90 అంట. ఇవైతే ఈ కలర్లో నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. టేస్ట్ ఎలా ఉంటుంది ఇప్పటిదాకా ట్రై చేయలేదు. నెక్స్ట్ టైం ఒకసారి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇలా ఫ్రూట్స్ అన్నీ ఒక సైడ్ పెట్టేస్తారు. ఇక్కడ ఏదైనా సరే పర్ కేజీ అని ఉంటుందండి. ఇక్కడ డజన్ లెక్కల అట్లా అమ్మరనుకుంటా. అన్నీ 1 kg మాత్రమే ఉంది. ఈ యాపిల్స్లోనే దగ్గరగా మనకి 2-3 కాదులేండి 4 రకాలు ఉన్నాయి. నెక్స్ట్ గ్రీన్ యాపిల్స్ చూడండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. టేస్ట్ మనకు అక్కడ కనిపిస్తే ఎప్పుడైనా ఒకసారి టేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇదిగోండి ఇంకొక యాపిల్. వాటి పేర్లు కూడా మీకు చూపిస్తున్నాను. పింక్ లేడీ అంట. యాపిల్ పింక్ లేడీ అంట.
మనం అక్కడ మొత్తం రెడ్గా ఉన్న యాపిల్, అలాగే ఇట్లా హాఫ్ హాఫ్ ఉన్న యాపిల్స్ అలా చూస్తూ ఉంటాం కదా, వాటి పేర్లు ఎప్పుడు తెలియదు కదా, ఇక్కడే చూస్తున్నాను నేను కూడా. నెక్స్ట్ బనానాస్ అయితే ఇవి కింద రెడ్ కలర్ కువత్తి మైనం ఉంటుంది కదండి, మైనం పెట్టారు, అంటే పాడైపోకుండా అనుకుంటా. మీరు అబ్జర్వ్ చేశారా, వీటికి ఒక రేట్ ఉంది, అలాగే మామూలు వాటికి ఒక రేట్ ఉంది. చూడండి, ఒక్కొక్క $1 ఎక్స్ట్రా అలా ఉంది. ఇక్కడైతే ఎక్కువగా బనానాస్ బాగా తీసుకుంటారండి. బనానాస్, వాటర్ మెలన్ కూడా భలే ఉంటాయి. ఈరోజు మాత్రం వాటర్ మెలన్ లేదు, నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను, భలే రెడ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇవి కర్బూజా చూడండి, ఇవి ఒక్కొక్కటి $10 అంట. బాబోయ్, చాలా కాస్ట్ ఉన్నాయి. అలాగే కర్బూజాలో కూడా 2 రకాలు ఉన్నాయి చూడండి, ఈ గ్రీన్ కలర్ది కూడా ఒక ఫ్రూట్ ఉంది. నెక్స్ట్ ఇది స్వీట్ కార్న్ ఇట్లా కట్ చేసే పెడతారండి, మనకి కనిపించేలాగా వ్రాప్ చేసి పెడతారు. 3 పీసెస్ 3.90 అంట. మామూలుగా అయితే $4 $5 అలా ఉంటుంది. అలాగే ఇక్కడ మొత్తం స్వీట్ కార్న్ కండే కూడా ఉంటుందండి, అది ఒక $1 ఉంటుంది, ఒక్కొక్కసారి మాత్రం $1 ఉంటుంది. నెక్స్ట్ ఇవి క్యారెట్ 1 kg 2.20, ఎప్పుడు $1 ఉంటుందండి 1 kg. నెక్స్ట్ ఇది గుమ్మడికాయ తెలుసు కదండి, ఇట్లా పార్ట్స్గా కట్ చేసి మనకి వ్రాప్ చేస్తారు. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, ఆకుకూరలన్నీ ఇక్కడే ఉంటాయండి. మన ఊర్లో కొత్తిమీరను పుదీనా కట్ట లేకపోతే 5 రూపీస్కి 10 రూపీస్కి 20 రూపీస్కి అలా పెడతారు కదా, ఇక్కడ చూడండి ఒక చిన్న కట్ట మాత్రమే $3.20 అంట. చాలా కాస్ట్ ఎక్కువ, అలాగే ఫ్రెష్నెస్ కూడా బాగానే ఉంటుంది. నేను టిష్యూ పేపర్ పెట్టి స్టోర్ చేస్తాను, అట్లయితేనే బాగుంటుంది, లేకపోతే వెంటనే పాడైపోతున్నాయి. ఇదిగోండి కొత్తిమీర చూడండి, మనకు అక్కడ 20 రూపీస్ కట్ట ఉంటుంది చూసారా, దాంట్లో సగం అంతా కూడా లేదు. నెక్స్ట్ ఇక్కడ మష్రూమ్స్ కూడా మనకి పీసెస్గా ఉంటాయి, అలాగే ఇట్లా కాయలుగా కూడా ఉంటాయండి. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాకే ఈ మష్రూమ్స్ దగ్గర నుంచి అలాగే కుక్ చేయటం కూడా ఫస్ట్ టైము. నెక్స్ట్ బ్రెడ్ కూడా ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి, అంటే బ్రౌన్ బ్రెడ్, షుగర్ లేని బ్రెడ్, స్వీట్ బ్రెడ్ అలా ఉంటాయి కదండి, అలా రకరకాలుగా ఉంటాయి. ఏదైనా తీసుకోండి మీకు సేమ్ కాస్టే పడుతుంది. ఇక్కడ ఎల్లో కలర్ ట్యాగ్స్ ఉన్నాయి మాత్రమే మనకి ఆఫర్లో ఉన్నట్టు చూపిస్తుంది, అంటే మిగతా అన్నీ ఇంకా నార్మల్ ప్రైస్ అనమాట. అలాగే ఇక్కడ మనకి పైన చూసారా 1 నెంబర్ 2 నెంబర్లో ఏమేమి ఉంటాయి, అట్లా ఏ సెక్షన్కి ఆ సెక్షన్ మనం ఎత్తుక్కోకుండా అక్కడ చూసుకొని వెళ్తూ ఎత్తుక్కుంటూ ఉంటే మనకి దొరుకుతాయండి. ఇక్కడ ఇండియన్ ఫుడ్ చాలా తక్కువే ఉంటుంది, అంటే పచ్చళ్ళు, సాసెస్ అవి అట్లాంటివి చాలా తక్కువ దొరుకుతాయి. మసాలా పౌడర్స్ అవి అంటే ఇండియన్ గ్రోసరీస్ అని ఉంటాయి, అక్కడ మాత్రమే ఇండియా ప్రొడక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్కి సంబంధించినవి, స్నాక్స్కి సంబంధించినవి, అలాగే సాసెస్కి సంబంధించినవి, చాక్లెట్కి సంబంధించినవి, అలాగే పిల్లలకి సంబంధించిన అన్ని ఇట్లా ఒక్కొక్క బ్లాక్స్లో ఉంటాయండి. మనం పక్కన చూసుకుంటూ వెళ్ళాలి, ఇట్లా 5 బ్లాక్ 2 బ్లాక్ అని ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇండియన్ ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూడండి మీకు పచ్చళ్ళు, సాసెస్, జామ్ అట్లాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి మనకి. పచ్చళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ తీసుకోనండి, ఇక్కడ అన్నీ చాలా కాస్ట్లో ఉంటాయి. మీకు కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ ట్యాగ్స్ ఉన్నాయి చూసారా, అవి మాత్రమే ప్రైస్ డ్రాప్, అంటే ఆఫర్లో ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. అలాగే ఇక్కడ బేబీకి సంబంధించింది అయితే మొత్తం అన్నీ ఉన్నాయండి, షాంపూ దగ్గర నుంచి లోషన్, అలాగే ర్యాషెస్ వస్తాయి కదా హగ్గీస్ వేసినప్పుడు, ర్యాష్ క్రీము, అలాగే వైపర్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. మామూలుగా మనకి జనరల్గా అక్కడ కూడా ఉంటాయిలేండి, కాకపోతే ఇక్కడ అన్నీ అక్కడ ఉన్న పేర్లు కాదు, అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ అయితే కాదు, ఇక్కడ అన్నీ వేరుగా ఉన్నాయి. కొంచెం ట్రై చేయాలన్నా కొంచెం టైం పడుతుంది మాకు. ఇట్లా ఒక సైడ్ మొత్తం హగ్గీస్, పాలపొడి అంటే ఫార్ములా ఉంటాయి కదండి, ఫార్ములాస్ అవన్నీ ఉంటాయి. ఇంకొక సైడ్ ఏమో సిప్పర్స్, అలాగే ఇక్కడ ఎక్కువ నోట్లో ఇట్లా పెట్టుకుంటారంటే అంటే పాసిఫైర్ ఉంటుంది కదా, అది ఎక్కువ ఉంటాయి అనుకుంటా. నేను ఇప్పటిదాకా మా ఇద్దరు పిల్లలకి అసలు ట్రై చేయలేదులేండి. ఇక్కడ సిప్పర్స్, అలాగే ఇగోండి ఫార్ములాస్ అన్నీ, ఇవి కూడా ఒక్కొక్కసారి ఆఫర్లో ఉంటాయి, అంటే $22 $21 $16 అలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ టాయిలెట్ పేపర్స్ ఎక్కువ యూస్ చేస్తారు కదండి, ఇక్కడైతే ఒక సైడ్ మొత్తం అవే ఉన్నాయి, టాయిలెట్ పేపర్సే ఉన్నాయి. మీకు తెలుసు కదండి వెస్ట్రన్ కంట్రీస్, ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ టాయిలెట్ పేపర్సే యూస్ చేస్తారని చెప్పేసి. ఇక్కడ చూడండి మొత్తం ఒక రో మొత్తం అవే ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా ఏదో 1 కొందాం 2 కొందాం అని చెప్పేసి వెళ్తాను, అప్పుడు మాత్రం ఎన్ని కొనేస్తాను అంటే తెలియకుండానే అట్లా కొనేస్తాను. ఇక్కడ నేను వరుసగా వెళ్తూ ఉంటే అట్లా వీడియో తీస్తున్నానండి, ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఉంటాయని చెప్పేసి. జస్ట్ అలా మొత్తం అంతా చూపించలేను కదండి, మీకు ఏమన్నా కావాలంటే చెప్పండి చూపిస్తాను. ఇక్కడ వూల్వర్డ్స్ అయితే ఇలా ఉంటుంది కదా. నెక్స్ట్ నేను కోల్స్, బిగ్ డబ్ల్యూ, అలాగే కేమార్ట్ అలాంటివన్నీ నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో అలా చూపిస్తూ ఉంటాను. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం బిల్లింగ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ మనమే వేసేసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇక్కడ స్కానర్ ఉంటుంది కదండి, ఆ స్కానర్కి మనం చూపిస్తే అదే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఇక్కడ పైన ఒక కెమెరా కూడా ఉంటుందండి, అది నేను మీకు ఇప్పుడు చూపించలేదు, నెక్స్ట్ టైం చూపిస్తాను. పైన గ్రీన్ కలర్లో ఉంటుంది. అలాగే మనం ఏదన్నా
ఏదన్నా మనం పెట్టడం మర్చిపోయినా సరే అది మోగుతుంది, అంటే పైన గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, అది రెడ్ కలర్లోకి వస్తుంది. అలాగే ఇక్కడ మనం ఏమేం చేస్తున్నాం అనేది మొత్తం రికార్డ్ అవుతూ ఉంటుందండి. నెక్స్ట్ బిల్లింగ్ కట్టేసి మనం ఇంటికైతే వచ్చేసామండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే రిపబ్లిక్ డే రోజు 26th జాన్ ఉంది కదండి, ఇక్కడ ఆస్ట్రేలియా డే అంట. అక్కడ మనకి పబ్లిక్ హాలిడే ఎలా ఇస్తారో ఇక్కడ కూడా పబ్లిక్ హాలిడే అంట. నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఆ రోజు నైట్ టైము క్రాకర్స్ కూడా పేలుస్తారని చెప్పారండి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఆ క్రాకర్స్ కూడా. ఇక్కడ మా హస్బెండ్ చెప్తున్నారు పక్క నుంచి, ఇట్లా చెప్పు అని చెప్పేసి చెప్తున్నారు. మనకు అక్కడ రిపబ్లిక్ డే రోజు మనకి ఎలా చేస్తారో ఇక్కడ ఆస్ట్రేలియా డే అనేది ఒకటి ఉంటుందంట. మామూలుగా అయితే ఇక్కడ జనవరి 1 రోజు 5 క్రాకర్స్ చేస్తారు కదండి, అలాగే ఇక్కడ ఆస్ట్రేలియా డే కూడా 5 క్రాకర్స్ చేశారు. ఇక్కడ మా 8:30 నుంచి 8:45 వరకు అనుకుంటా, దాదాపు 13 minutes నాన్ స్టాప్గా పేలుస్తూనే ఉన్నారండి. చాలా బాగా పేల్చారు, అంటే పెద్ద పెద్దవి ఎప్పుడూ చూడలేదు నేను ఇట్లాగా. ఇక్కడ నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా పెట్టేస్తున్నానండి. ఇక్కడ సిటీ మొత్తం, అంటే మాకు సిటీకి కొంచెం దగ్గరలో ఉంటాంలేండి, సిటీ మొత్తం బాగా కనిపిస్తుంది. ఇంకా బాల్కనీలోకి వెళ్తే ఇంక ఇలా క్రాకర్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. పక్కన అపార్ట్మెంట్స్లో వాళ్ళు కూడా అందరూ బయటే ఉన్నారండి, వాళ్ళు కూడా వీడియోస్ తీయటం అరవటం అట్లా చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ టచ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అంటే ఎప్పుడన్నా నేను వీడియో పెట్టినా మీకు అప్డేట్ అనేది వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాను. బాయ్.